స్వామివారు ఎక్కడైనా సరే, ఎక్కడ దేశంలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, ఎక్కడన్నా ఎవరికైనా బాగాలేకుంటే, చనిపోయిన పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారని ఒక నమ్మకం ఉంది. అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూస్తే ఇప్పుడు పరదలు కట్టేసినాయి, ఎవరు కనిపించకుండా పరదలు కట్టేది అందరు. స్వామివారి పక్కన పాత లెక్కల ప్రకారము ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఇది స్వామి మట్టి కాదా అంటే ఇదంతా స్వామి ఉన్నాం, ప్రతి దగ్గర స్వామి ఉన్నాడు కదా, ఏ తలం పెట్టుకుంటావు కుటుంబం, ఏ తప్పే ఉంది. నేను హిందూనండి, ఏ లెక్కన మీరు ఇరగొట్టని అడుగుతున్నా. నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ 1000 సంవత్సరాల గోడ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు, ఎవరిని కొట్టాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చినాడు, ఎమ్మెల్యే కూర్చొని చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడు ఎంత లీక్ చూడండి. ఈ సైడ్ ఒక వాల్ రెస్టింగ్ ఉంది, నోట్ బేరింగ్ వాల్, ఇవన్నీ కొట్టేస్తే సైడ్ చూడండి. ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టారు. ఇష్టారీత్యాన్ని కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వాడతారు. కాదు, ఈ రోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. నేను అడుగుతున్నా, స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. శివుడికే దిక్కులేకుండా ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ కూడా గుళ్ళని దొగేస్తున్నారు, గుప్త నిధుల కోసం దొరుకుతున్నారని పలుమార్లు చెప్పారు. నా మీద కేసు చేశారు. ఇక ఇది చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ నాగరాజు గుర్తులు అని చెప్పి ఒక పెద్ద నేను ధర్మకర్త. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక శీల కొట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది ప్రింట్ లేదు, పాడు లేదు, కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొంత మాడుతున్నా. అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చే 40 లక్షలు 50 లక్షల గురించి కాదన్నా, గుత్తాలు దొరుకుతాయని చెప్పి కొడుతున్నారని చెప్తాను. రెండోది వచ్చేసి ఆరో చెప్పాను, ఎమ్మెల్యే గారు చెప్పారు, వీళ్ళకి నిధులు దొరికినాయి, కాయలు దొరికినాయి, వాళ్ళు హైదరాబాద్ అమ్ముకోని పోతున్నారు అని కూడా చెప్తున్నారు. కానీ దీని మీద మన 4 పరువులు ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఇది ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇమ్మీడియట్ గా ఉన్న ఇక్కడ ఈఓలు ఏఈఓలు 4 ఉన్నారు. వీళ్ళని టెంపుల్ బోర్డ్ చైర్మన్ ని, ఎమ్మెల్యే, వీళ్ళందరినీ హిందువులు చేర్చుతూ మేము వీళ్ళందరి మీద కేసు అయిపోతున్నాం. నిజంగానే వీళ్ళు ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరాకాష్ట చేరిందంటే, గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడ పోతున్నాం అంటే. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా? నేల బట్టి కొట్టేస్తారా? కేవలం ముందు దేవుళ్ళు ముందర మీరు నేమ్ ప్లేట్ ఉండాలని చెప్పి మీరు వికృత చేపలు చేస్తున్నారా? ఊళ్ళో ఉన్న కూతురు వస్తున్నాయి. నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే శివుడికి వదిలేస్తున్నా. నిజంగానే మీరు ఏ సాగు చేస్తారంటే ఊళ్ళోడు చెప్తున్నా, నాకు దేవుడికి వదిలేస్తున్నాం. దాని గురించి ఉండాలా దేవుడి మీద మరి కొడతామంటే ఎందుకు మీరు గమ్ముకున్నారు? ఎందుకు ఆపలేదు? పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఎమ్మెల్యేలకి తొత్తులు భయపడలేదు. ఎట్లా రేపు పొద్దున మేము వచ్చినప్పుడు భయపడకూడదు. తప్పు చేస్తామంటే ప్రశ్నించాలా. లోపల కొట్టేస్తా అంటే దేవుడి గుడిలోని ఏమి ఏడిపోతున్నాడు స్వామివారు మిమ్మల్ని గుమ్మను ఊరుకుంటారా? మనం తింటుందా? మీరే కొట్టాడాలా పోలీసు వాళ్ళు ఉండి. మిమ్మల్ని ఎవరు చేయలేదు. మేము 5 సంవత్సరాలు ఉంటూ పోతాం ఉంటే పర్మనెంట్ ఉండేది మీరే. అలాంటి కొట్టాడు ఏమవుతావు? ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాం అంటే గుడికి, అంతే కదా. కొట్టడం కదా మీరు, కొట్టకుండా ఏం సార్ చేసిన దీని మీద పెడుతున్నాను. వారం రోజుల్లో తిరుపతిలో మళ్ళా టెంపుల్ గురించి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టబోతున్నా. వీళ్ళ చేసే అరాచకాలు, ప్రసాద స్కామ్ కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ పనిచేసే అన్నదాన స్కామ్ కావచ్చు, గోశాల స్కామ్ కావచ్చు, అలానే రోడ్ల స్కామ్ కావచ్చు, అవన్నీ స్కామ్లు కావచ్చు, ఇవన్నీ చెప్పి 3 నెలలు అయింది. ఇవన్నీ